ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు ఎండిపోకుండా ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు రైతులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఇందుకుగాను రైతులు కాలువలకు గండ్లు కొట్టడం, నీరు మళ్లించుకోవడం వంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ గుర్రంపోడు కనగల్ మండలాల పరిధిలో D25 కెనాల్ను తనిఖీ చేశారు. ఈ కాల్వ కింద కాల్వ చివరి భూముల వరకు సాగునీరు అందుతున్నది లేనిది పరిశీలించారు. గుర్రంపల్లి క్రాస్ రోడ్డు వద్ద అలాగే మారేపల్లి వరకు కాలువను తిరిగి పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడుతూ అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఈరోజు ఎక్కువ నీటిని విడుదల చేసినందున రాత్రిలోపు ఈ కాలువ చివరి వరకు సాగునీరు వచ్చే అవకాశం ఉందని, వచ్చే నీళ్లన్నింటినీ జాగ్రత్తగా వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వారి పరిధిలో ఉన్న ఫీడర్ ఛానళ్లు, సబ్ మరైన్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే సాగునీరు సులభంగా వస్తుందని, అలాగే వచ్చే సీజన్కు నీరు సులభంగా అందుతుందని అన్నారు. అంతేకాకుండా కాలువలు, సబ్ మరైన్లలో చెట్లు, పిచ్చి మొక్కలు వంటివి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, వచ్చే సీజన్కు ఇది బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ తదితర శాఖల అధికారులు సైతం వచ్చే నీటిని బాధ్యతగా ఆయకట్టు చివరి భూముల వరకు అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, డిఈలు, ఏఈలు తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.